ఢిల్లీ రాజకీయాల్లో కీలక చర్చగా చంద్రబాబు అడుగులు ఉన్నాయి. మొన్న ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపై చర్చ జరిపిన ముఖ్యమంత్రి తన రాజకీయ భవిష్యత్తుని మరింత గొప్పగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మోడీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఉప ప్రధాని పదవి కోసం చంద్రబాబు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఉప ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రిని ఎవరూ ఊహించకపోయినా అందుకు కారణం మాత్రం పెద్దదిగానే ఉంది. తన కుమారుడు లోకేష్కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పేందుకే జాతీయ రాజకీయాల వైపు అడుగు వేయడానికి చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆలోచనపై తెలుగుదేశం పార్టీలను విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుందట. అయితే చంద్రబాబు రాబోయే సీజన్లో తన కుప్పం నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట. మరోమారు జాతీయ రాజకీయాల్లో తెలుగువారు చక్రం తిప్పడమే ధ్యేయంగా చంద్రబాబు ఈ ఆలోచనకి వచ్చారట. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకి పెద్దగా బీజేపీ నుంచి వ్యతిరేకత రాదు అనే ధైర్యంతోనే ఇంత పెద్ద అడుగు వేయాలి అని అనుకుంటున్నారట. అయితే ప్రాసెస్ అంతా పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చని సమాచారం. అంటే 2018కి ఒక కార్యరూపం దాల్చవచ్చని టీడీపీ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏపీని ఒక ట్రాక్ లో పెట్టిన చంద్రబాబు మరి దేశాన్ని ఎలా పాలిస్తారో అన్న అంశం అందరిలో ఉత్కంఠత కూడా లేపుతుందన్నమాట. ఇక దీంతో బీజేపీ ఉత్తరాది పార్టీ అన్న ముద్రపోతుందని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. For more details, please subscribe Newsmark.